गुरुर्ब्रह्मा गुरुदेवो महेश्वरः गुरु साक्षात् ब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। నిన్నటి రోజున మనం దేవి భాగవతం సుఖ మహర్షి సూతుడు ఇద్దరు విన్నారు. ఎవరి దగ్గర నుంచి? వేదవ్యాసుల వారి నుంచి సూతుడు, అలానే సుఖ మహర్షి. సూతుడు ఎవరి కొడుకు? రోమహర్షణ మహర్షి అని చెప్పుకున్నాను. గుర్తుపెట్టుకోండి, శ్రీకాళహస్తిలో స్వామిది ఆ మహర్షిది. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు కంపల్సరీ రోమహర్షణ మహర్షిని దర్శనం చేసుకోండి. ఆ మహాద్వారం నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్కి ఒక చిన్న గూటిలో ఉంటాడు లోపల. ఎవరా తెలియదు. అక్కడ రోమహర్షణ మహర్షి అంటారు. సూత మహర్షి యొక్క తండ్రి. గుర్తుపెట్టుకోండి. సరే, ఇవాళ రోజున ఏమవుతుందో చూద్దాం. శుకుడు వ్యాసాశ్రమంలో ఉండి ఆ పురాణం అధ్యయనం చేశాడు. దేవి భాగవతం మొత్తం ఎవరు? సుఖ మహర్షి చదివాడు, అధ్యయనం చేశాడు. చదవడం అంటే మనం పైపైన చదివిస్తాం. అధ్యయనానికి చదవడానికి ఏం తేడా అంటే, చదవడం అంటే పైపైన గాలికి వెళ్ళిపోయింది. అధ్యయనం అంటే బుర్రలో ఉండి దాన్ని అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా ప్రవర్తించడానికి అధ్యయనం అంటారు. అందుకే పురాణాలు ఎప్పుడు అధ్యయనం చేయాలి, చదవకూడదు. చదివిస్తే గాలికి వెళ్ళిపోయినాయి. ఫాలో అవ్వని కాడికి పురాణం విని ఏం లాభం? పురాణాలు ఎందుకు? గురువు ద్వారా పురాణాలు వినడానికి ఉద్దేశం ఏంటంటే మన జీవితాన్ని పండించుకోవడం కోసం. గురువుగారి ద్వారా పురాణం వినడానికి ఉద్దేశం ఏంటంటే జీవితం పండడం. పండడం అంటే ఏంటి? ఎంతసేపు అది దొరికింది, ఇది లేదు అది లేదు అని ఏడు మొహాలు ఉండకుండా ఎప్పుడు ఏమి లేకపోయినా సంతోషం ఉంటే అదృష్టం రావడం ఎలా వస్తుంది? గురువు ద్వారా భక్తి డెవలప్ అయితే వస్తుంది. భక్తి ఉన్న వాడికి అన్నీ ఉన్నట్టే. వాడు ఏంటంటే పరమ వైరాగి అయి ఉంటాడు. ఏది కావాలో అంతవరకు కోరుతాడు భగవంతుడు. అంతేగాని ఒక కారు ఉండి ఇంకో కారణం, బిల్డింగ్ ఉండి ఇంకో బిల్డింగ్ ఇలాంటి యొక్క వలయం అంటారు. ఈ యొక్క మ్యాజికల్ వరల్డ్ పడడు వాడు, దీన్ని దాటి ఉంటాడు. సరే, కానీ అతనికి శాంతి చేకూరలేదు. దేవి భాగవతం చదివారు కూడా ఆయనకి శాంతి చేకూరలేదంట. ఎవరికి? సుఖ మహర్షి. దేవి భాగవతం చదివినప్పుడు ఆయన మనసు ఇంకా ప్రశాంతత రాలేదు. ప్రశాంతత మనసు అనేది ఎక్కడ వస్తుంది? మీరు ఎప్పుడైనా చూడండి, ఎగ్జామ్ సెంటర్ వెళ్ళాడు, మనసుతో కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ వెళ్ళిపోతుంది. కొన్ని చోట మనం ప్రశాంతంగా ఉంటాం. అమ్మ దగ్గర ఉన్నారా? నాన్న దగ్గర ఉన్నారా? నాకు తెలియదు ఎవరి దగ్గర ప్రశాంతత. కొంతమంది గురువు దగ్గర ప్రశాంతత ఉంటుంది. నేను మా గురువుగారింటికి వెళ్ళాను. హాయిగా అలా గోడకానుకుంటే హాయిగా స్వర్గమే వస్తుంది. నిద్ర కాదు, ధ్యానం చేసుకుంటూ ఉంటాం. నిద్రపోతే స్వర్గం అలానే కాదు. మా గురువుగారింటికి వెళ్ళినా మా గురువుగారు వాళ్ళ పిల్లలు అంటే గురువుగారి పిల్లలు గురువుతో సమానం. గురువుగారి కొడుకు గురువే సమానం. అలా గురువుగారి పిల్లలు చూసి వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ గురువుగారి పోలికలు వాళ్ళలో కనపడినప్పుడు మా గురువుగారిని గుర్తు చేసుకుంటూ, అలా మా గురువుగారిని గుర్తు చేసుకోవడం ఫిజికల్గా కాదు, మా గురువుగారి యొక్క మాటలు గుర్తు చేసుకొని, మా గురువుగారు ఏం చెప్పారో సాధన పరంగా అవి గుర్తు చేసుకోవడమే కాదు, నేను చెయ్యాలి. రోజు నిన్న నేను చేయలేకపోయాను, ఈరోజు చేయాలి. మీకుగా టార్గెట్ పెట్టుకోకపోతే సాధన ముందుకు వెళ్ళరు. రోజు ఒక్కసారి హనుమాన్ చాలీస చేయాలి అని పెట్టుకోవాలి. రాధా నోటికి మనం ఎటు చేసుకున్నాం, రికార్డ్ అయ్యి ఉన్నాయి యూట్యూబ్లో. డైలీ పొద్దున్న లేవడం, యూట్యూబ్లో హనుమాన్ చాలీస పెట్టినాం, కార్డు దగ్గర పెట్టుకోవడం, దాంతో పాటు చదివేయడం. లేదు అలా రోజు పెట్టి వదిలేస్తుంటే రోజు మనకి వచ్చేస్తుంది. మెల్లగా లర్నింగ్ టైప్లో కూడా హనుమాన్ చాలీస ఒక రికార్డ్ చేద్దాం ప్లాన్ చేస్తాం. ఒక శ్లోకం చెప్పి గ్యాప్ ఇస్తే మీరు అది చెప్తారు, మళ్ళీ శ్లోకం చెప్పి గ్యాప్ ఇస్తే అది నేను టైం తీసుకోవాలి, ఎగ్జామ్ టైం బిజీగా ఉన్నాను కుదరట్లే. అలా చేస్తే లర్నింగ్ కోసం హనుమాన్ చాలీస అన్ని శ్లోకాలు లర్నింగ్ మోడ్ కూడా రెడీ చేస్తున్నాను. ఏంటి, ఒకటి చెప్పేస్తాను, మీరు గ్యాప్ ఇస్తా, అప్పుడు మీరు చెప్పాలి, మళ్ళీ ఇంకో గ్యాప్ ఇస్తాను, మళ్ళీ మీరు గ్యాప్ ఇస్తారు. అలా రోజు ఒక హనుమాన్ చాలీస. అండ్ ఇంకోటి మంత్రం, గురుముఖతగా మంత్రం వస్తే మంత్రము. ఆదిత్య హృదయం, సూర్యుడికి మ్యాండేటరీగా చేయాల్సిన పని. పొద్దున్న లేవగానే అర్ఘ్యం ఇవ్వాలి. ఎంతమంది అర్ఘ్యం ఇస్తున్నారు? వెరీ గుడ్. 1 2 3 4 4 హ్యాండ్స్. 4 హ్యాండ్స్ కాస్త అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్ట్రెంత్ అవ్వాలి నెక్స్ట్ టైం కదా. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. మగవాళ్లే కాదు, ఆడపిల్లలు కూడా ఇచ్చి తీరాలి. అన్న మనం కూడా తింటాం కదా. ఇది మగవాళ్ళ సొత్తేం కాదు, ఆడవాళ్ళు కూడా అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇవ్వడం అంటే ఏదో గొప్ప కష్టం కాదు. పొద్దున్న లేచి బ్రష్ చేసుకోగా స్నానాలు అన్నీ అయిపోయాక తూర్పు వైపు తిరిగి, దానికి ఒకసారి నేను సంధ్యావందన రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఒకసారి. ఇప్పుడు చిన్నగా షాపింగ్ చెప్పేస్తాను. తూర్పు సైడ్ తిరిగి ఒకసారి, మళ్ళీ నార్త్ సైడ్ తిరిగి ఒకసారి, వెస్ట్ సైడ్ తిరిగి ఒకసారి, 3 డైరెక్షన్స్ అర్ఘ్యం ఇవ్వాలి. పొద్దున అయితే ఒకలాగా ఇస్తారు అర్ఘ్యం, మధ్యాహ్నం అయితే ఒక హైట్లో ఉంటుంది, సాయంత్రం అయితే ఇంకో హైట్లో ఇవ్వాలి. దాని డిస్క్రిప్షన్స్ తర్వాత నేను చెప్తాను ఎలా చేయాలి. పురాణంలోకి వద్దాం. అలా అర్ఘ్యం ఇవ్వండి. తర్వాత సూర్యుడి ఆదిత్య హృదయం స్తోత్రం ఉంది, అది వస్తే అది
లేదంటే ఆదిత్యుడు సూర్యుడు యొక్క శ్లోకం ఉంది, 2 లైన్లు ఉంటాయి, అది బట్టి కొట్టాలి. కొన్ని కొన్ని రావాల మా జీవితంలో, అన్ని పుస్తకమే చూస్తానని ఉండదు, కొన్ని కొన్ని బైహార్ట్ చేసేయాలి. ఎలా అయితే మనం లక్కీ ఇప్పుడు చదువుకుంటూ కొత్త ఇయర్ ఏం స్టార్ట్ చేసాం, శ్లోకం స్టార్ట్ చేసాం. ఏ శ్లోకం? గురవే సర్వలోకానాం గురవే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం అన్నీ కూడా గొప్పలైన స్తోత్రాలు. దానిలో ఈ 2 లైన్లు ఇంకా పవర్ఫుల్. మనకి ఏది కావాలంటే దానిలోనే ఉంది. అందుకని పర్టికులర్ ఈ సెలెక్ట్ చేసి పిల్లలు ఎందుకు నేర్చుకోమన్నారంటే ఆ చదివే 1 అవర్ 2 అవర్స్ డైవర్షన్స్ ఉన్నా కూడా ఆ దక్షిణామూర్తి స్వామి మనకి చదివిన కొంచెం టైంలో బుద్ధికి ఎక్కించేస్తారు. తక్కువ హార్డ్ వర్క్లో ఎక్కువ రిజల్ట్, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు. దయ్యాలేవో పట్టేసి ఆన్సర్ ఎక్కకుండా మన మైండ్ ఫిల్అప్ అయ్యింది కదా, అదంతా ఎంటీ చేసేసి ఆన్సర్ పెట్టారు ఆ ప్లేస్లో. అలా గురువులు అయ్యాక ఇంకోటి ఏం చేస్తున్నాం? ప్రథమ పూజ్యుడైన గణేశుడు, ఆయన కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా నాకు డియరెస్ట్ ఫ్రెండ్ నా పక్కనే ఉండి నన్ను డిస్టర్బ్ చేయకుండా అని కూడా వస్తుంది. నా డియరెస్ట్ ఫ్రెండ్ పక్కనే ఉంది, నాకు రేపు ఎగ్జామ్ ఉంది. ఎంత డియరెస్ట్ అయితే మాత్రం ఎగ్జామ్కి అయితే విఘ్నాలు రావద్దనే కదా మనం పూజ చేసాం. అప్పుడు నాలంటోడు బుద్ధులు వేసేసి తీసుకెళ్ళి ఎక్కడ పడమని చెప్తాడు. ఇలానే చేస్తాడు వక్రతుండ మహాకాయం. అంటే మీకు విఘ్నాలు ఏమున్నాయో అవి తీసి దూరం పెడతారు. విఘ్నాలు అంటే మన వాళ్ళే అవుతున్నారు విఘ్నాలు. ఒక్కొక్కసారి సాధనలో ఒక్కడిగా ప్రయాణం చేయాలంటే మన డియరెస్ట్ వాళ్ళే పేర్లు రిలేషన్స్ పేర్లు అయితే గొడవ వచ్చేస్తారు. కానీ నా గురించి చెప్పుకుంటే మా అమ్మ నాన్న, మా అన్నయ్య, మా చెల్లెలు, నా భార్య, పిల్లలే నా సాధనకు అడ్డవుతారు. ఒక స్టేజ్లో అడ్డవుతారు. మనం తోసేయడమో వాళ్ళని వదిలేసుకోవడం కాదు, వాళ్ళతో ఓకే చెప్పించుకుంటూ పోవాలి. ఇవన్నీ చేశాక మహామాయ అడ్డొస్తుంది సాధనలో. మహామాయ అంటే అమ్మవారి శక్తి, దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు, ఓడించలేరు. చచ్చినట్టు తల వంచుకొని అమ్మవారి కాళ్ళ మీద పడి, అమ్మ అయ్యవారి దేవుళ్ళ చేరాలనుకుంటున్నాను, మీరు తప్పుకుంటే కానీ నేను చేరలేను, మీరు నాకు దారి ఇవ్వండి అని అడగాలి. అప్పుడు మహామాయ జరుగుతుంది. అప్పుడు మనం అనుకున్న స్వామిలోకి వెళ్తాం. ఏదైతే శివుడు అంటున్నాడో ఆయన మహామాయ యొక్క హస్బెండ్. మరి బ్రహ్మ విష్ణువు మరి శివుడు కాదు, రుద్రుడు. నిన్ననే అనుకున్నాం కదా, పట్టుకెళ్ళే వాడి పేరు రుద్రుడు, శివుడి యొక్క అంశం ఆయన కూడా. ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు? బ్రహ్మ యొక్క భృకుటి, బ్రహ్మ యొక్క కోపం నుంచి పుట్టినవాడు రుద్రుడు. విష్ణువులోంచి బ్రహ్మ వస్తే బ్రహ్మలోంచి రుద్రుడు వచ్చాడు. సరే, కానీ ఆయనకి శాంతి లేదంట. అలా మన మనశ్శాంతి ఎక్కడ ఉందో దాని దగ్గరే ఉంటేనే మనం ప్రెజెంట్గా ఉంటాం. లేదంటే కొంతమంది మహాలు చూడండి అగ్నిగుండంలా ఉంటాయి, ఎప్పుడు మండుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర పోవాలంటేనే టెన్షన్ అనిపిస్తుంది. గురువు గారి కోపం వస్తుంది, అది ఉత్తమమైన కోపం. ఉత్తమమైన కామం కూడా ఉంది. కామం అంటే కోరిక. ఉత్తమమైన కామం అంటే భార్యాపిల్లలతో సుఖంగా ఉండడం, ఉత్తమమైన కోరికలు మెయింటైన్ చేసుకోవడం, రామాయణం చదవాలనుకోవడం, ఇవన్నీ ఉత్తమమైన కామం కిందకి వస్తుంది, కోరికలు. ఉత్తమమైన క్రోధం ఎవరికి వస్తుంది? తండ్రి తల్లికి గురువుకి వస్తుంది, పిల్లల్ని బాగు చేయడం. తిట్టాడు అంటే ఎందుకు తిట్టాడు? మనం ఏదో చేసాం కాబట్టి తిట్టాడు, అప్పుడే బాగుపడతాం. అది మనం వాళ్ళ మీద పర్సనల్ ఖర్చు పెట్టుకొని నన్ను అని పెట్టుకోవద్దు. నా బాగు కోసం తిట్టాడు అన్నమాట. మీ జీవితంలో ఎవరైనా ఒక డియరెస్ట్ రిలేషన్ పక్కన ఉండాలి. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, గురువు కావచ్చు, ఎవరైనా ఫ్రెండ్ కావచ్చు. ఫ్రెండ్ అని ఎందుకంటే వాళ్ళేమో వాడుకొని వదిలేసేవాళ్ళు, అందరూ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. అప్పట్లో ఫ్రెండ్షిప్ లేదు. కొంచెం మీరు తేడా ఉన్నా, వాడి తేడా ఉన్నా కూడా వదిలేసుకుంటున్నారు. ఫ్రెండ్ ఎంత వస్తున్నా కూడా మనకి బాగు చేయాల్సిన బాధ్యత మంది. అది ఫ్రెండ్షిప్ అంటే. అలా ఉండే ఓపిక టైం ఉన్నాయి ఇవాళ రేపు లేవు. ఎందుకు అలా ఉండమంటారంటే వాడి మాట మీరు విని ఉండాలి. అలాంటి వాడు ఒకటి పెట్టుకోవాలి జీవితంలో. మనకంటూ ఒకడు కష్టం వచ్చినా ఒకతో లేడీయో మేలో ఫీమేల్ ఎవరో ఒకటి ఉండాలి మనకంటూ. అక్కడ మనం ఓపెన్గా మన కష్టం చెప్పుకోగలగాలి. వాళ్ళు ఇచ్చిన సలహా మనం ఫాలో అయ్యేటట్టు ఉండాలి. అలాంటి వాడు ఎలా ఉంటాడు? అరే నీదే తప్పరా, నువ్వు సర్దిద్దుకోవాలి అంటే విని సర్దిద్దుకోవాలి. అలాంటి వాడు ఉండాలి. అంటే నువ్వు చెప్పేది ఏంటి రాని కాడికి ఇంకొకటే 100 మంది ఉన్నారు వేస్ట్. అంటే మన తప్పు మనకి ఎప్పుడు కరెక్టే అనిపిస్తుంది. మనల్ని నమ్మి ఎవరైతే ఉన్నాడో లేదంటే మనం ఎవరిని నమ్మున్నామో వాడికి తెలుస్తుంది కరెక్టా కదా. అందుకనే దాని స్థానంలో నేను ఎప్పుడు మా గురువు గారిని పెట్టుకున్నాను. గురువు స్థానం దానికి ఇచ్చాను. ఎందుకంటే ఇవాళ అందరూ అని చెప్పలేము, ఎందుకంటే వాడు మైండ్ బట్టి ఆలోచిస్తారు కాబట్టి. గురువుని ఎందుకు పెట్టుకోవాలంటే గురువు పురాణాల్లో నలిగి ఉంటాడు కాబట్టి ఆయన నోట్లోంచి ఏం మాట్లాడినా కూడా రామాయణం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాడు. రాముడు ఇలా నడిచాడు చెప్తాడు కదా, ఆయన సొంత పురాణం ఆయన పురాణాన్ని ఆధారం చేసి రాముడికి ఈ ప్రాబ్లం వస్తే ఇలా వెళ్ళాడు, ఆయన కృష్ణుడి ఇటాలి ఇలా చేయమని చెప్పాడు అని చెప్తాడు. అందుకు మనం గురువు మాట. ఇలా ఫ్రెండ్ నిజంగా అలా చెప్పేవాడు దొరికాడు మీ అదృష్టం. నిజంగా అంత బాగా చెప్పే ఫ్రెండ్ ఉంటారు. ఏకాంతంగా
వికలంగా ఉండేవాడు, ఏకాంతంగా ఒక్కడిగా ఒంటరిగా ఉండేవాడు. ఎప్పుడైనా డీరెస్ట్ వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇలాంటి సిచ్యువేషన్ మనకు వస్తుంది. డీరెస్ట్ వాళ్ళు ఉంటారు, మనం కొన్ని రోజులు మాట్లాడకుండా అలా ఉంటున్నాం, ఎవరితో కలవం. లేదు మీకు ఏదో చెప్పుకోలేదు గొప్ప కష్టం వచ్చింది అనుకోండి, మీరు ఉంటారు. బాడీ ప్రెజెంట్, మైండ్ యాక్సెస్. ఎవరైనా గర్లిస్తే ఏడ్చేటట్టు ఉంటుంది. ఎవరైనా వస్తే నిజంగా దౌర్భాగ్యం ఏంట్రా అంటే మన కష్టం ఎవరన్నా మనకు డీరెస్ట్ వాళ్ళు దొరకకుండా ఉండడం, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకోకుండా ఉండడం అనేంత కష్టం ఇంకోటి లేదు. అది ఎవరికి వచ్చిందంటే సీతమ్మకు వచ్చింది రామాయణం. పక్కన డీరెస్ట్ ఎవ్వరు లేదు. ఎవరంటే పాపం ఒళ్ళో తలబెట్టేసుకుని ఏం చేసి మరి చెప్పుకునేదేమో తనకున్న కష్టం. వీడు వచ్చి వాగిపోతుండేవాడు కదా పిచ్చి మాటలన్నీ. నాకు ఎక్కడున్నారు? రాముడి కష్టం కాదండి గొప్పదైన కష్టం, సీతమ్మ కష్టం గొప్ప. రాముడు కన్నా కనీసం గొప్ప సుగ్రీవుడు ఉన్నాడు స్నేహితుడుగా, హనుమంతుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు. ఆయన బాధ వస్తే లక్ష్మణుడు పట్టుకుని ఇచ్చేవాడు. ఒకప్పుడు నిజంగా జీవితాలు ఇలా ఉండేవి. బాధలు వస్తే పక్కనే ఒక మనిషి ఉండేవాడు పంచుకోవడానికి. ఇవాళ రేపు వీడు ఏం చేస్తున్నాడంటే ఆ బాధను అడ్వాంటేజ్ తీసుకుని వీడియో వచ్చేస్తాడు, ఇంకా ప్రచారం చేస్తారు. ఇంకా వీడు ఇలా అంటాడు అంటే కదా, అలా అంటాడు అంటే కదా, వాడు ఇలా అంటారు కదా, ఇలా అంటారు కదా, అలా అంటారు కదా. లోకం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందుకే బయాలజీలో కాన్సెప్ట్ ఉంది, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. గురువు దగ్గర అలా ఉండదు. గురువు దేనికి ట్రై చేస్తాడంటే సర్వైవల్ ఆఫ్ ద వీకెస్ట్ ట్రై చేస్తాడు గురువు గారు. లోకం ఏం చేస్తుంది? ఫిట్టెస్ట్ మాత్రమే బ్రతికిస్తుంది, మిగతా తొక్కి చంపేస్తాడు. అందుకని మన సైన్స్ పట్టుకోకపోతే ఫిట్ మాత్రమే ఉంటాడు, వీక్ రోడ్ పట్టు అంటాడు. గురువు ఏం చేస్తాడు? వీకెస్ట్ లాగుతాడు పైకి. సర్వైవల్ ఆఫ్ ద వీకెస్ట్. ఎవరిలా ఉన్న టీంలో వీక్, అందుకని వాడు పట్టుకుంటాడు. అందుకు గురువుకి వీక్గా ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది ప్రేమ. ఏదో రోజు వీడు బాగుపడాలి, వీడు పైకి రావాలి, దేవుడు అనుగ్రహంలో వాడు పైకి రావాలి. అంటే బాగా ఉన్న వాళ్ళు పట్టుకోరని కాదు ఇక్కడ అర్థం. మీరే ఉన్నారు, మీకు 2 పిల్లలు ఉన్నారు. ఒకడు బాగా స్ట్రెంత్ ఉన్నవాడు, ఇంకోటి వీక్గా ఉన్నాడు, తినకుండా చచ్చిపోతాడు అన్నాడు. మీరు బాగా తిన్నవాడు గట్టిగా ఉన్నాడు పెడతారా, వీక్ ఉన్నాడు పెడతారా? బాగున్నాడుకే దోపరు కదా, మీరు చస్తే చచ్చాడే, వాడు బాగుంటాడు కదా పెడతారా? మరి అక్కడ ఎందుకు మరి పెట్టారు? అందుకే నేను గురువు చేసే పనులు మనం క్వశ్చన్ చేయకూడదు. గురుగారు మీకు వీళ్ళే ఇష్టం అంట, వాళ్ళు ఇష్టం కాదంట, ఇది పార్షల్ అంట, అది పార్షల్ ఉంటుంది ఆయన. ఆయన ఎప్పుడు ఏది మెడిసిన్ ఆయనకు తెలుసు, ఎక్కడ ఏ మెడిసిన్ వాడాలో ఆయనకు తెలుసు. మనం ఏమీ మాట్లాడదు, బ్లైండ్గా ఫాలో. అట్లయితేనే గురువు, లేదంటే గురువు అని పెట్టుకోకపోతేనే బెస్ట్. మీ మైండ్లో ఆయన మీదనే నెగిటివ్ వస్తుంది అనుకోండి, ఇంకా ఆయన గురువే కాదు. అంటే మీకు ఆయనకి సెట్ అవ్వట్లేదు, ఆవిడకి కూడా సెట్ అవ్వట్లేదు, వదిలేసుకొని ఇంకోటి చెప్పుకోండి. లేదు నేను తప్పు, మా గురుగారు చెప్పింది కరెక్షన్ చేసుకుంటాడా? అలాంటి నేను మా గురుగారు 2 నిమిషాల్లో కరెక్షన్ చేశాను, వదలలేదు. ఎందుకు గట్టి పడుకున్నా? నాకంటూ ఒకడు ఉన్నారు, నేను రాంగ్ అని చెప్పి నన్ను కరెక్ట్ చేసేవాడు. ఎందుకు వదులుకుంటాను? అందుకే నేను డౌట్. మీరు వదులుకుంటూ పోతే ఇంకా మీరు ఒక్కడే మిగులుతారు. కరెక్షన్ చేసేవాడు ఉంటాడు, పాడై ఉంటారు. ఒక్కళ్ళుగా ఉండి సమాజానికి పనికిరారు, మీకు పనికిరారు, కూడా పాడై ఉంటాం మనం గురువు లేకపోతే. సరే, ఏకాంతంగా ఉండేవాడు అంటే పాపం భోజనం కూడా చేసినట్టు ఉండేవాడు కాదు. చూడండి, భోజనం కూడా సరిగ్గా ఎక్కేది కాదు పాపం. అంటే మనసంతా బాధగా ఉంది. ఎవరికి? శుకుడికి. ఎందుకంటే అప్పుడే గృహస్థాశ్రమం గురించి డిస్కషన్ నడిచింది దాంతో. ఈయనేమో ఇలా వాదిస్తున్నాడు, ఆయనేమో అలా చెప్తున్నాడు. అంటే తండ్రి మాట నేను చేయలేకపోతున్నాను బాధ కూడా ఉండొచ్చు, కానీ ఆయనకి నచ్చట్లేదు. ఇప్పుడు బలవంతంగా తీయలేడు కదా పాపం. వేదవ్యాసుడు ఏం చెప్తున్నాడు? ఆయన పిల్లడికి ఏది ఇష్టం అదే చేయమంటున్నాడు. అంతేగాని నాకు గృహస్థాశ్రమం ఇష్టం, ఎంపీసీ తీసుకోవాలి, బైపీసీ తీసుకోవాలి, అట్లేం లేదు. ఇవన్నీ చూసి మనం నేర్చుకోవాలి, పేరెంట్స్ కూడా నేర్చుకోవాలి. పిల్లలకి ఏది ఇష్టమో వాళ్ళ దగ్గర. నేను డాక్టర్ అవ్వలేదని చెప్పి మా నేత్రనో సుగంధం ఎత్తుకు వేస్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళకేవో ఇష్టాలు ఉంటాయి. సరే, చింతావిష్టుడైన శుకుని చూసి వ్యాస భగవానుడు అంటున్నాడు, కుమార, ఎంత బాగా పిలుస్తున్నాడు చూడండి. అలా చింతాక్రాంతుడిపై ఉన్నావేంటి, ఎందుకలా బాధలో ఉన్నావు అంటున్నాడు. నీ వ్యగ్రతకు కారణం ఏంటి? ఎందుకు ఇంత బాధపడిపోతున్నావు? ఎందుకు అన్నం తినట్లేదు? ధ్యాస ఎక్కడ ఉంది, మనసు ఎక్కడ ఉంది నీది? బాగా అప్పులున్న వాడికి డబ్బులు లేనప్పుడు ఎలా దిగులుగా ఉంటాడు అలా ఉన్నావు నువ్వు అంటున్నాడు. ఏదో పరధ్యానంగా ఉంటున్నావు, ఇక్కడ ఉంటున్నావు కానీ మనసు ఎక్కడెక్కడో దిగుతుంది, ఏదో దిగులుగా ఉన్నావు. నేనుండగా నీకెందుకు చింత? ఇది తండ్రి మాట్లాడి, గురువు మాట్లాడుతున్నాడు. వ్యాస భగవానుడు సుఖమహర్షికి తండ్రిలా మాట్లాడుంటే వేరేగా వచ్చేది. గురువుగా మాట్లాడాడు అంటే నేనుండగా నీకెందుకు చింత అంటే గురువు దగ్గర జ్ఞానం ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది. సో ఆ గురువు ఉండగా ఎందుకు చింత శిష్యుడికి? మా గురుగారు నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, మా గురుగారు నిజంగానే ఆయన పట్టించుకుంటున్నారు కాబట్టి బాగున్నాడు. ఆయన పట్టించుకోకపోతే దారుణంగా ఉండలేదు. అలా నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు అడగ.
ఆయనే గురువు, గురువే దేవుడు. సుఖంగా ఉండు, ఎందుకు నేను ఉన్నాగా నీకు ఎందుకు సుఖంగా. ఈ మాట ఎవరన్నా అంటే ఎంత హాయిగా ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో మన దగ్గరికి వచ్చారు, ఎందుకమ్మ బాధపడతావు, నేను ఉన్నా కదా. ఉన్నాడనే తర్వాత సంగతి. ఫస్ట్ ఆ మాట వింటేనే చూడ, అమ్మయ్యా నా కష్టం వచ్చినప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, వీళ్ళతో చెప్పుకోవచ్చు ప్రశాంతంగా. నాకు ఒక మనిషి ఉన్నాడు నమ్మి, నేను వాళ్ళని నమ్మచ్చు. ఎంత బాగుంది. నిజంగా నాకు ఎవరైనా ఉంటే అని ఒకప్పుడు ఫీల్ అయ్యేవాడు. మా గురుగారు వచ్చారు, మా గురుగారు ఎప్పటి నుంచో నా జీవితంలో ఉన్నారనే సంగతి నేను రియలైజ్ అవ్వలే. ఎప్పుడు ఎదుర్కొనేవాడు, నాకంటే అలా ఉండేవాడు, ఒకటి ఉంటే బాగుండు. మ్యారేజ్ అయ్యాక జయకి వచ్చింది, అది వేరే సంగతి. జయకి ఎంత మాట్లాడాలి ఇక్కడే మాట్లాడాలి. కానీ సాధన పరంగా నాకు ఎవరైనా ఉంటే బాగుండంటే ఇటు అయినా అటు అయినా కూడా అన్నీ ఉండేది ఎవరు? గురువుగారే. లౌకికంగా అయినా తోడు గురువే, అలౌకికం అంటే భగవద్ధ్యానంలో ఉండే ఇష్యూస్కి కూడా గురువుగారే తోడు. జయకి ఎంతవరకు రాగలదు? నాకున్న ఏమైనా ఇబ్బందులు ఇమీడియట్గా ఏమైనా ఉన్నా కూడా అటెండ్ చేయడం, సాల్వ్ చేయడం. అంత మించి అక్కడ కూడా రీచ్ అవ్వలేదు. ఎంత హస్బెండ్ రీచ్ అవ్వలేను, నేను రీచ్ అవ్వలేను. అలా జయక కూడా గురువుగారే తోడు. నేను ఎంతవరకు అంతవరకే, అంత మించి నాకు శక్తి లేదు. ఒకవేళ ఆవిడకి హస్బెండే గురువు అయి ఉన్నాడు అనుకో, చెప్పండి అప్పుడు ఎలా ఉంటుంది జీవితం. చూడాలని కుతూహలపడుతున్నాను. సరే, సుఖంగా ఉండు, మనోగత శోకాన్ని విడిచిపెట్టు. అన్నిటికంటే దుఃఖం ఏది అంటే మీకు ఉన్న కాలు విరిగి బాధపడటమో, చేయి విరిగి బాధపడటమో, తలనొప్పితోనో కడుపు నొప్పితో బాధపడటం అనే బాధ బాధే కాదంట. మనసులో పడే బాధ బాధ. చూడటానికి బాగుంటాడు, లోపల మాత్రం పీకేస్తూ ఉంటుంది. అది అన్నిటికంటే భయంకరమైన పనిష్మెంట్ దేవుడు మనకి వేసేది. మనసులో కుమిలిపోతుంటాడు, బయటికి చెప్పుకోండి. అంటే పోయిన జన్మలో ఎవరినో మనసు బాధ పెట్టాము మాటలతో, వాడు చెప్పుకోలేరు, లోపల బాధపడ్డాడు. అది మీకు తిరిగి వస్తుంది. విజ్ఞానవంతు బుద్ధిని నిలుపు. నీకంటూ జ్ఞానం ఉంది కదా, దాని అందు బుద్ధి నిలుపు. నీ యొక్క మనసు యొక్క బాధ పోతుందని చెప్తున్నాడు వ్యాసుల వారు. ఎవరికి? శుకుడికి. నా మాటలు నీకు శాంతిని చేకూర్చలేకపోతే విధిలాపతి అయిన జనకుడి దగ్గరికి వెళ్ళు. బాబా ఏమైనా సొల్యూషన్ ఇచ్చాడు? వేదవ్యాసుడంతటి వాడు చెప్తేనే సుఖమహర్షికి దేవి భాగవతం చదివినా కూడా మనశ్శాంతి కలగకపోతే వేదవ్యాసుల వారు ఎవరి దగ్గరికి పొమ్మంటున్నాడు సుఖమహర్షిని? సీతమ్మ వారి యొక్క తండ్రి ఎవరో జనక మహారాజు దగ్గరకు పొమ్మంటున్నాడు. ఈయన షాక్ అవుతాడు. జనక మహారాజు క్షత్రియుడు, బ్రాహ్మణ్ణి, క్షత్రియుడి దగ్గర పొమ్మంటున్నాడు ఏంటి నాన్న? అదెలా అంటే నేనున్న మెట్టు కంటే కిందికి వెళ్ళమంటున్నాడు ఎందుకు? అంటే జ్ఞానంలో జనక మహారాజు అంత గొప్పవాడా అని డౌట్ రావచ్చుగా. ఇప్పుడు ఏమడుగుతాడు చూద్దాం. అతడు ధర్మాత్ముడు. జనక మహారాజు గృహస్థుడు, భార్య పిల్లలు అందరు కలిగినవాడు. ఆయన ధర్మాత్ముడు అని చెప్తున్నాడు వేదవ్యాసుడు. నిజంగా చాలా మంది ఋషులకు జనక మహారాజు, ఋషులకు మరి గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణత్వంలో ఉన్న వాడికి కింద లెవెల్లో ఉన్న క్షత్రియ వంశంలో ఉన్న జనక మహారాజు బ్రాహ్మణులు ఋషుల వంశం వాళ్ళకు కూడా ఆదర్శం అయ్యాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనం డిస్కస్ చేసుకున్న వర్ణాశ్రమ భేదాలని కేసులు పెడతారు, అవి నాన్సెన్స్ అన్నారు. ఎందుకంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఇది మాట్లాడితే తప్పు అంటున్నారు. తప్పు కాదు. అక్కడ క్షత్రియుడైన జనక మహారాజు రోల్ మోడల్ అయ్యాడు ఋషులకి. ఎందువల్ల? ఆయన ఏ ఆశ్రమంలో ఏ వర్ణంలో పుట్టాడని కాదు, ఆయన పాలించిన ధర్మం బట్టి రోల్ మోడల్ అయ్యాడు. అలా సుఖమహర్షికి వేదవ్యాసుల వారు జనక మహారాజు దగ్గర పోమంటున్నాడు. వెళ్ళి నేర్చుకో, అక్కడ ఆయన చెప్తాడు. ఎందుకు? ఆయన ధర్మాత్ముడు. ఇది బట్టి మీకు ఏమర్థమైంది? ఏ వర్ణంలో అన్న పుట్టండి, బ్రాహ్మణుడిగా పుట్టండి, క్షత్రియుడిగా పుట్టండి, వైశ్యుడిగా పుట్టండి, ఈ మూడు కాని వాడు శూద్రుడు అంటారు, శూద్రుడిగా పుట్టండి. ఎలా పుట్టినా కూడా మీ యొక్క ధర్మమే మిమ్మల్ని గొప్పవాడని చేస్తుంది, మిగతా వాళ్ళకి రోల్ మోడల్ని చేస్తుంది. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి? ధర్మం పట్టుకోవాలంటాం. అందుకని నీళ్ళు పుట్టే అయ్యో అయ్యో నేను శూద్రుడు నేను ఏడవ. బ్రాహ్మడు కూడా గుడ్డు నాన్ తిని వాడు శూద్రుడే అవుతాడు. పేరు బ్రాహ్మడిగా వాడు శూద్రుడు. శూద్రుడు అనే జాతాలు పుట్టినవాడు గుళ్ళకి వెళ్ళిపోయి గొప్ప గొప్ప గురువులు సేవించి వాడు బ్రాహ్మడు అయిపోయాడు. ఎప్పుడో బ్రాహ్మడు అంటే మనం ఏదో యజ్ఞోపవీతాలు వేసుకొని నామాలు పెట్టుకొని గుళ్ళో మంత్రాలు చదివేవాడు బ్రాహ్మడు అని కాదు. బ్రహ్మమును గురించి నిరంతరం తపన పడేవాడు. నాకు దేవుడు లీనమవ్వాలి, దేవుడు కనుక్కోవాలి, దేవుడి గురించి లక్షణాలు తెలుసుకోవాలి, ఆయన లక్షణాలు నేను నేర్చుకోవాలి, బ్రహ్మమయ్యా అవ్వాలి అనే ప్రయత్నం చేసేవాడు బ్రాహ్మడు. నిజంగా అలా ప్రయత్నం చేసేవాడికి వర్ణాశ్రమం ఉందా? వాడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అంటారు. అవన్నీ అవేమన్నారు, అన్నీ మాయమైపోయినాయి. ఎందుకు మాయమైపోయినాయి? వాడు దేవుడు అయిపోతున్నాడు, వాడు దేవుడు అవుతున్నాడు. అవునా కాదా? రాముడు జన్మత క్షత్రియుడు, కానీ అందరూ పూజిస్తున్నారే మరి.
ఒక బ్రాహ్మడి ఇంట్లో కూడా రాముడు వారి పటం ఉంది. ఎలా ఉంది? దేవుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? మనిషి కాబట్టి. ధర్మము లక్షణాలు. రాముడు అంటే ధర్మం. ధర్మం ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళ లోపలికి దేవతా లక్షణాలు వస్తాయి. ఆ దేవుడి యొక్క లక్షణాలు రాముడిలో ఉన్నాయి కాబట్టి ఆయన ఆదర్శం అయ్యాడు. రాముడు దేవుడిని ఎప్పుడు చూడకూడదు. రాముడు మనలాంటి మనిషి అని అనుకొని ఆయనలాగా ధర్మం పట్టుకుని పోతే మనం రాముడు అవుతామనే ప్రయత్నం చేస్తే మనం దేవుడు అయిపోతాం. మనం కూడా రాముడిలాగా అవుతాం. రాముడు దేవుడు, ఆయనకు అన్ని పాసిబులే. ఆయన విష్ణుమూర్తి అవుతారంటే ఇంక చెప్పడానికి ఏం లేదు. రామాయణం దేవుడు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇంకా మనం డిస్కషన్ ఏముంది, చెప్పడానికి ఏం లేదు. సరే, వివేకుడు జనక మహారాజు ధర్మాత్ముడు, తెలివైన వాడు వివేకుడు, సత్యసాగరుడు, సత్యమే మాట్లాడతాడు ఆయన నోట్లోంచి. అతడు నీ మోహాన్ని పోగొట్టగలడు. నీకున్న ఈ కోరికలు, బాధ, ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఇది ఆయన పోగొడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన కడకు వెళ్ళి వర్ణాశ్రమ ధర్మాల గురించాడు. వర్ణము, ఆశ్రమం, ఈ ధర్మాల యొక్క దీని గురించి జనక మహారాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు. ఈయనకు ఒక డౌట్ ఉంది. ఇంట్లోనే గురువు వేదవ్యాసుల తండ్రి చెప్తే శుకుడికి నచ్చిందా? అలా గురువుగారి ఇంట్లో కూడా ఒక్కొక్కసారి పరిస్థితులు అట్లే ఉంటాయి. ఇంట్లోనే గురువు అయి ఉంటాడు, ఇంట్లోనే పడు. ఇంట్లోనే గురువు అయి ఉంటాడు. ఆ గురువు పిల్లలే ఫాలో అవ్వకపోవచ్చు, అవ్వచ్చు. గురువు చుట్టూ మాయ అంటాం కదా. పిల్లలు ఏంటంటే నా తండ్రి అనే మాయలో పడిపోయి ఉంటారు. గురువు అంటే ముందు పనిచేస్తుంది. మాయలో పడిపోయి తండ్రి అంటే మాయ కమ్మేస్తుంది. ఎంత నాన్న చెప్పినా కూడా, గురువు చెప్పినా కూడా నాన్నలాగా కనబడతాడు కానీ గురువులాగా కనబడతాడు. గురువులాగా కనబడితే మారుతాడు. నాన్నలాగా చెప్తే డాడీ ప్లీజ్ డాడీ, ఓకే డాడీ, ఎక్స్క్యూజ్ డాడీ, ఇంకేదో డాడీ, జంప్, స్కిప్ అయిపోయింది, చేయడు. సరే, ఇలా వర్ణాశ్రమ ధర్మాల గురించి జనక మహారాజు దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని సుఖ మహర్షికి ఎవరు చెప్తున్నారు? వేదవ్యాసుల వారు చెప్తున్నారు. నీ సందేహాలు తీర్చుకో, వెళ్ళు అక్కడికి అన్నాడు. ఆ రాజర్షి జీవన్ముక్తుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎంత మీటింగ్ ఎవరు పెట్టారు? చోరు పుస్తకం కూర్చొని పడుకోవడం లేకపోతే 10 నిమిషాలు. పురాణం అంటే ఇలా మాట్లాడితే పాపం వస్తుందని చెప్పాను కదా. ఈ రాజర్షి జీవన్ముక్తుడు అన్నాడు. జీవన్ముక్తుడు అంటే బ్రతికి ఉండగానే ముక్తిని పొందడం. అలా పరీక్షిత్ మహారాజు పొందాడు జీవన్ముక్తుడు. అంటే వాళ్ళకి ఆ సింటమ్స్ కనబడతాయి మనిషిలో. వాళ్ళు ముక్తి వచ్చింది అని, అంటే మోక్షం దొరికింది వాళ్ళకి. భాగవతం విన్నాడు కదా శుకుడి నుంచి పరీక్షిత్ మహారాజు. అలా జనక మహారాజు జీవన్ముక్తుడు. ఎందుకు? ఆయన చేసే కార్యక్రమాలు అలా ఉంటాయి. ఆయన యొక్క వైరాగ్యం, ఆయన నిల్చున్న స్థితి. ఇప్పుడు మనందరం జీవాత్మలం అని తెలుసు మనందరికీ. మన లోపల ఒక ఆత్మ ఉంది, ఇది జీవాత్మ. ఈ ఆత్మ నాకు సంబంధించింది, ఈ శరీరానికి అంటుకొని ఉంది. ఇది మెల్లగా పండి 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 ఇక్కడున్న జీవాత్మ పరమాత్మ అని గుర్తించాలి. అంటే దేవుడు ఉన్నాడు లోపల. ఎక్కడైతే బయట వెంకటేశ్వర స్వామి నేను పూజ చేస్తున్నాను, ఎక్కడో లేడని ఆయన నా లోపల ఉన్నాడు. అందుకే నేను కుళ్ళుమైన ఆలోచనలు పెడితే ఆయన కుళ్ళు కంపొచ్చి విడిపోతాడు. అందుకే ప్లెజెంట్ ఆలోచనలు పెట్టుకోవాలి. అందరినీ ప్లెజెంట్గా చూడాలి. వీళ్ళంతా ప్రేమను పంచాలి. నాన్న సినిమా ప్రేమ గురించి మాట్లాడారు. ప్రేమను పంచడం అంటే మన వల్ల ఒకరికి ఇబ్బంది అవ్వద్దు, మన వల్ల ఒకరు సంతోషంగా ఉండాలి. లైక్ చెప్పి యాసిడ్ పోస్తాను, ఫిల్టర్ పోస్తాను, ఇంకేదో కాఫీ పోస్తాను, ఇది కాదు. బయట నాన్సెన్స్ అలా ఉంది కదా. ప్రేమ అంటే ఇవ్వడం, తీసుకోవడం కాదు. ఎలా ఇవ్వాలా? అవతల సందేశం పడేటట్టు డూ కావచ్చు, దీ కావచ్చు. సరే, నీ సందేహాలు తీర్చుకో. ఆ రాజర్షి జీవన్ముక్తుడు, మహాయోగి, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. గృహస్థాశ్రమంలో ఉన్న జనక మహారాజు గొప్ప యోగి అంటాడు. అదేంటండి యోగి అంటే? గడ్డాల మీసాలు గడ్డ విరిగిపోయి ఉంటారు, గోడు విరిగిపోయి ఉంటారు, ఏదో చిన్న పులి చర్మమో ఏదో చర్మం కట్టుకొని ఉంటారా, కమండలము, మళ్ళీ రుద్రాక్షలు ఉంటారా, చేతిలో దండం ఉండాలా? మరి ఏమో బాణాలని పట్టుకున్నాడు, పిల్లలు ఉన్నారు, రాజ్యం ఎత్తున్నాడు, యోగిలు అయ్యాడు అని చూడండి ఎలా ఉందో. అమ్మా ఏమైంది? ఎవరైనా అడుగుతున్నారు? మహాయోగి, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. ఇది బ్రహ్మజ్ఞాన సంపన్నం అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించాలి. వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞాని ఒక్కడే బ్రాహ్మణుడు. మిగతా బ్రాహ్మణ అంటే చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలుసు, మనం ఇంకా చెప్పక్కర్లేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. బ్రహ్మము, బ్రహ్మణుడు అన్నాడు. అందుకే బ్రహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నవాడు అని అర్థం. నామాలు పెట్టుకుని యజ్ఞోపవీతాలు పిచ్చివాడు, పిచ్చిమని చేసేవాడు బ్రాహ్మణుడు ఇక్కడ అవడు. బ్రహ్మణుడు ఎవరవచ్చు? జన్మత వాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర దేనిలో ఉండనేంటి. లేదంటే బ్రహ్మచర్యం ఉండొచ్చు, గృహస్థుడు ఉండొచ్చు, వానప్రస్థుడు ఉండొచ్చు, సన్యాసం ఏదైనా ఉండొచ్చు. బ్రహ్మమును పట్టుకొని ఉండాలి, వాడు బ్రాహ్మణుడు. మహాతేజశాలి అయిన వ్యాస మహర్షి భాషితం విని ఆనందయుడైన శుకుడు అన్నాడు. వ్యాస మహర్షి యొక్క ఈ మాటలన్నీ విన్న శుకుడు ఏమంటున్నాడు చూడండి.
మహాత్మా, నీవు చెప్పినదంతా నాకు వడ్డీ దబంగా తోస్తుంది, నువ్వు అన్నేది నాకు ఉట్టి మాట చెప్పినట్టు అనిపిస్తుంది అంటున్నాడు శుకుడు. ఎవరితోని? గురువు అయిన తండ్రి అయిన వేదవ్యాసుడితో. నాకైనా ఉట్టి మాట చెప్తున్నావు నాన్నగారు, ఇదంతా ఏదో ఏదో ఉట్టి మాటలా అనిపిస్తున్నాయి అంటున్నాడు. ఎందుకు? గృహస్థుల్లో ఉన్నవాడు మహాయోగి ఎట్లయితాడు? మన ఇందాక డిస్కస్ చేసినట్టు. జనక మహారాజు భార్య పిల్లలు అందరున్నారు, సంసారం ఉంది, రాజ్యం వెళ్తున్నాడు, లోకంలో బాగా ఇమిడి ఉన్నాడు. ఈయన ఈ లోకాన్ని మించిన జ్ఞానం కలిగి ఎలా ఉన్నాడు? యోగి ఎలా అయ్యాడు? ఆయనకి ఆ బ్రహ్మజ్ఞానం ఎలా వచ్చింది? మీరు ఏదైనా చిన్నపిల్లలు చెప్పినట్టు మాటలు చెప్తున్నారు అంటున్నాడు. మన డౌట్లే శుకుడు అడుగుతున్నాడు. రాజ్యపాలన చేసేవాడు జీవన్ముక్తుడు ఎలా అవుతాడు? మనం ఇప్పుడే అనుకున్నాం. గొడ్రాలు పుత్రవతి అవుతుందా? గొడ్రాలు అంటే పిల్లలు పుట్టని ఆడదాన్ని గొడ్రాలు అంటారు. పిల్లలు పుట్టరాడు. ఆవిడకి పిల్లలు పుట్టారని చెప్తారు. పాసిబులే లేదన్నారు డాక్టర్. ఆవిడ సంతానం కలుగుతుందండి. అయ్యో అలాగే పాసిబుల్ అండి. కళ్ళు లేని వాడు చూడగలడు ఎట్లా అవుతుంది? కళ్ళు లేవంటున్నారు, ఎలా చూస్తాడు వాడు? ఇలాంటి డౌట్స్ అలా శుకుడు కూడా అడుగుతున్నాడు. నేను నమ్మలేకుండా ఉన్నాను నాన్నగారు అంటున్నాడు. నీటిలో తామరాకులాగా ఆ రాజు సంసారంలో అంటకుండా ముక్తుడై ఎలా ఉంటున్నాడో చూడాలని కుతూహలపడుతున్నాను. నీటిలో ఉంటుంది తామరాకు. తామరాకు ఎప్పుడైనా చూసారా? లోటస్ పాండ్ లో ఆ తామరాకు ఉంటుంది. తామరాకు నీళ్ళలో ఉంటుంది, కానీ విచిత్రం, ఆ నీళ్లు తామరాకు అంటాం. అదొక విచిత్రం, నేచర్. సైన్స్ కూడా చెప్పలేదు. అందుకనే మన లాంటి వాళ్ళందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ తామరాకునే ఇస్తారు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండు అంటారు సాధనలో వెళ్ళేవాడికి. ఈ సంసారం ఏంటి? సాగరం. ఆ నీళ్ళని కూడా సంసారంతో పోలిక. ఆ తామరాకు మనం, తామరాకు సంసారంలో ఉంటుంది కానీ నీళ్ళు అంటించుకోరు. అంటే మీరు సంసారంలోని మీరు అన్నీ చేస్తూ దానిలో ఉండి పడిపోయి దానిలోనే రాలిపోయి మళ్ళీ పుట్టకుండా దైవాన్ని పట్టుకోవాలి. ఇక్కడ పనులన్నీ చేస్తాను. మా భార్యకి ఏదో ఇష్టం, ఓకే, నేను మా భార్యకి తగ్గట్టే ఉండాలి. నాకేదో ఇష్టం, నా దగ్గర మా భార్య ఉండాలి. అంతేగాని నేను గొప్ప వైరాగిని, నేను సుఖబ్రహ్మలాగా అయిపోయాను, అపరమశలా అయిపోయాను, నా తోలికి ఎవరు రావద్దు, నాకు ఇది లేదు, అది లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, అంతా ఒకటి వేస్ట్, ఇదంతా నాన్సెన్స్ మాట్లాడతాను. భార్యను పోషించుకోవాలి, పిల్లలకి ఏది ఇష్టమైనదో అది చేయాలా, భగవంతుని పట్టుకోవాలి. మన ముఖ్యం దేనిలో ఏంటిది? ముఖ్యమైనది ఏంటి? భగవంతుని పట్టుకోవడం ముఖ్యం మనకి. నువ్వు ఎక్కడో బురదగుంటలో ఉన్నావా, సంసారంలో ఉన్నావా, లేదంటే గృహస్థాశ్రమంలో ఉన్నావా, సన్యాసంలో ఉన్నావా, వానప్రస్థంలో ఉన్నావా, ఇది అనవసరం. నువ్వు ఎప్పుడు భగవంతుడు పట్టుకున్నావా, దాన్ని తామరాకు మీద నీటి బొట్టులాగా అంటారు. తామరాకు నీటి బొట్టు అంటారు. మిగతా ఆకు తడపండి నీళ్ళు అంటుతాయి ఆకులకి. తామరాకు ఎంత తడిపినా కూడా అది నీళ్ళు అంటకుండా ఉంటుంది. అది ఎంతో మరి సృష్టి చూడు ఎలా ఉంటుంది. మళ్ళాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్గా నిల్చుంది. సరే, అలా ఎలా ఉన్నాడు నాన్నగారు, ఆయన చూడాలనిపిస్తుంది అన్నాడు. ఇప్పుడు శుకుడికి ఇంట్రెస్ట్ వచ్చింది. ఎవరికి కలుద్దామని? జనక మహారాజు. నిజంగానే ఆ జనక మహారాజు మనలాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శం. ఎందుకు? రేపొద్దున మీరు కూడా పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమంలోకి వెళ్ళి, తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళి, తర్వాత సన్యాసంలోకి వెళ్తారు, పండుతారు సాధనలు. అలా ఏ వర్ణంలో పుట్టినా కూడా ఈ ఆశ్రమాలు పట్టుకోండి. వర్ణాన్ని పడి టెన్షన్ పడగలరు. నేను బ్రాహ్మణుడు కాబట్లేదే, నేను క్షత్రియుడు కాబట్లేదే, నేను వైశ్యుడు కాబట్లేదే, అయ్యో ఈ మూడు కాకపోతే నేను శూద్రుడినా అని ఫీలింగ్ వద్దు మనకి. దేవుడు ఏం చెప్పండి? నిర్మోహమాటంగా మీరు ఏ వర్ణంలో అన్నా పుట్టండి, మీ సాధన మీ ధర్మం మీరు చెయ్యండి, వాడు భగవంతుడు చేస్తాడు. ఎగ్జాంపుల్, ఒక బ్రాహ్మడు ఉన్నాడు, విభూతి పెట్టుకున్నాడు, సిగ్గ పెట్టుకున్నాడు, గుండు చేయించుకున్నాడు, యజ్ఞోపవీతం దట్టంగా వేశాడు, పొద్దున్న లేచి అర్ఘ్యప్రదానాలు గాయత్రి చేస్తున్నాడు. ఓకే, సూర్యుడు సంతోషించాడు. ఒక రైతు ఉన్నాడు, సూర్యుడు జాతి కిందికి వస్తాడు కదా, ఈ మూడు కాదు కదా. రైతు ఉన్నాడు. ఆ రైతు అనేవాడు అన్నవాడి పోతే బ్రాహ్మడు చచ్చిపోడు తిండి లేక. మీరు రైతు గొప్పవాడా, బ్రాహ్మడు గొప్పవాడా? రైతు. మరి అలాంటి వాడికి దేవుడు ఎలా పుణ్యం ఇస్తున్నాడంటే, రైతు పొద్దున్న బ్రష్ కూడా చేసుకోకుండా, స్నానాలు చేయకుండా పొద్దున సూర్యుడు రాని ఇలా లేచి ఇలా చూస్తాడు. ఈ బ్రాహ్మడు ఇలా దండం పెడుతున్నాడు, ఇలా దండం పెట్టి గాయత్రి చెప్పుకుంటూ అర్ఘ్యం ఇస్తున్నాడు, దండాలు పెట్టి. రైతు దండం కూడా పెట్టలేదు సూర్యుడికి, ఇలా చూస్తాడు. పొద్దు వచ్చిందా, సూర్యుడు వచ్చాడా, రైతు వస్తుందా, ఆయన పంచ దోపుతాడు, తలబాగా కడతాడు, వెళ్ళిపోతాడు. షర్టు కూడా ఉండదు అటు మీద, వచ్చి పంచ కట్టేస్తాడు, దోపేస్తాడు, తలబాగా కట్టేసాడు, వెళ్ళిపోయాడు. రైతు వెళ్ళి పొలం పని చేస్తున్నాడు, మళ్ళీ ఇలా చూస్తాడు. మధ్యాహ్నం నడినెత్తి మీద ఎండ వచ్చిందా, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా దులిపేస్తాడు. ప్రభావి దులిపేసి ఇంటికి పోతాడు, స్నానాలు ముఖాలు కడుక్కుంటాడు. ఒక్కొక్కసారి ఇంటికి కూడా పోడు, అదే పక్కన చెట్టు ఉంటుంది. రైతు స్నానం చేశాడో లేదో కూడా తెలియదు, చెమట పట్టుంటుంది, మొత్తం చెమటగారుతుంది. ఓకేనా? చెమటగారుతున్న రైతు ఇంటికి కూడా పోకుండా ఇల్లు ఎక్కడో దూరం ఉందనుకోండి, పోని ఆ చెమట పట్టిన రైతు అక్కడే తలబాగా తీసి దులిపి కింద వేసుకొని పడుకున్నాడు తినేసి.
మళ్ళీ ఒక 2 గంటలు నిద్ర తీసుకొని 3ంటికి 4ంటికి లేచాడు. అయ్యో సూర్యుడు అస్తమించేటోళ్ళు ఇలా పొలం పనులు చేసుకోవాలన్నాడు. వచ్చాడు, పొలం పనులు చేసుకున్నాడు, మళ్ళీ దులిపేశాడు, ఇంటికి వెళ్ళాడు. బ్రాహ్మడి కంటే రైతుకు ఎక్కువ పుణ్యం వచ్చింది. ఎక్కడన్నా మన నమస్కారం చేశాడు. సూర్యుడు ఇట్లా చూశాడు, దండం కూడా పెట్టలేదు. ఎందువల్ల? ఆ రైతు వల్ల అందరూ నిలబడుతున్నాడు, బ్రాహ్మణుడు నిలబడుతున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాడయ్యాడు చెప్పండి? శూద్ర జాతిలో ఉన్న రైతు గొప్పవాడయ్యాడా? బ్రాహ్మణ జాతిలో పుట్టిన బ్రాహ్మణుడు గొప్పవాడయ్యాడా? రైతు గొప్పవాడయ్యాడు. ఇది తెలియక ఏం చేస్తారంటే చాలా మంది అది అలా అంట కదా, ఇలా అంట కదా, నేను శూద్రుడిని అయితే నేను శూద్రుడిని అనుకుంటాను గొప్పగా. ఎందుకంటే నా ధర్మం నాకు ఇచ్చాడు దేవుడు. నేను క్షత్రియుడు అనుకో, చాలా సినిమా చూస్తారు కదా, శివాజీ చాలా క్షత్రియులు, నేను శివాజీ క్షత్రియుడు లాంటి వాడిని, అంటే అలాంటి వంశంలో పుట్టినవాడిని, అలాంటి క్షత్రియుడి అని అప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి. వైశ్యుడిని అనుకోండి, నేను వైశ్య జాతిలో పుట్టానా, నా వల్ల ధర్మం నిలబడే పనులు నేను చేయగలుగుతున్నానా, డబ్బు సంపాదించి ఆ యజ్ఞాలకు కావాల్సినవన్నిటికీ నేను డబ్బులు ఇచ్చి సమకూర్చగలుగుతున్నానా అని సంతోషపడాలి. బ్రాహ్మణ జాతి కూడా అయ్యో నేను ఈ 3 చేయలేకపోతున్నాను డిప్రెషన్లోకి వెళ్లకుండా దేవుడు నాకు సరస్వతి కటాక్షం వేదంగా నోటి మీద ఇచ్చి నా చేత వాకు పలికించి వీళ్ళందరితో చేస్తూ నేను చేసేయగలిగే కెపాసిటీ నాకు ఇచ్చాడు. బ్రాహ్మణ సంతోషపడాలి. అర్థమైందా? ఈ విధంగా వర్ణాశ్రమం నడుస్తుంది అని చెప్పుకున్నాం. సరే, అదే చాలా మంది ఫీల్ అవుతారు. సిద్ధాంతంలాగానో ఏదో భిన్నమైన ముక్తి మార్గం కాదు కదా అంటే, ముక్తి మార్గాలు చాలా ఉన్నాయా, ఒకటే కాబట్టి ఇదేదో ఇంకో ముక్తి మార్గాలు అనిపిస్తుంది నాన్నగారు అంటున్నాడు. అంటే జనక మహారాజు గృహస్థాశ్రమంలో ఉండి ముక్తుడు ఎలా అవుతున్నాడు? ముక్తుడు అవ్వాలంటే అన్ని వదిలేసి వైరాగ్యం వచ్చేసి దేవుడిలోనే అలా లీనమైపోయి ఎలా కూర్చుంటే కదా ముక్తి. అంటే జీవాత్మ పరమాత్మ అయితే కదా ముక్తి. ఇలా గృహస్థాశ్రమంలో ఉండి రాజ్యం వెళ్తున్నవాడు ముక్తి అయ్యాడంటే ఇంకో మార్గం ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ఎవరు? సుఖమహర్షి. ఎవరిని? తండ్రి వేదవ్యాసుడు. కృతం అకృతం ఎలా అవుతుంది? ఇంద్రియాలు త్యజించి వ్యవహరించేదలా. ఇప్పుడు మోక్షం రావాలంటే, ముక్తి రావాలంటే ఇంద్రియాలు వదిలేయాలి. అంటే ఇంద్రియాలు అంటే కన్ను చూడడం మానేయాలి, చెవులు వినడం మానేయాలి, స్పర్శ తెలియకూడదు, మాట రాకూడదు, ఇంకేం మిగిలింది? ముక్కు పీల్చకూడదు అని చచ్చిపోతాడు. ముక్కు పీల్చని నేను పర్లేదు. ఇవన్నీ అంటే మనసుకి ఉన్న తలుపులన్నీ మూసుకుపోవాలి. ఆ మూసుకుపోయిన తలుపులు ఉన్న మనసు పోయి ఆత్మలో కూర్చోవాలి. ఆత్మ అంటే దేవుడు, ఆ ఆత్మనే రాముడు, అందుకే ఆత్మారాముడు. ఆత్మనే రాముడిలో వెళ్ళి ఆ ఆత్మారాముడి పాదాల దగ్గర మనసు వెళ్ళి ముద్దలాగా కూర్చొని ఉండాలి. ఆ రాముడి పాదాలే చూస్తూ ఉండాలి. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే బయట లోపం కట్టే గుర్తుపెట్టుకోండి. ఇదే సాధన. స్తోత్రాలు చదివాము, అభిషేకాలు చేసాము, హోమాలు ఇవన్నీ బయటవి. మెల్లగా దీని నుంచి గృహస్థాశ్రమం వరకు ఇవన్నీ చేయాలి. వానప్రస్థం వచ్చినప్పటి నుంచి ఈ సిస్టమ్ స్టార్ట్ అవ్వాలి. జ్ఞాన మార్గం, గృహస్థాశ్రమం వరకు కర్మ మార్గం. వానప్రస్థం వస్తే మనవాళ్ళు మనవరాలు వచ్చేసరికి అప్పటి నుంచి జ్ఞాన మార్గం. అట్లా అని కర్మ మార్గం వేస్ట్ అని చెప్పకూడదు. అప్పుడు కూడా మీరు నీకంటే పిల్లలకి కర్మ మార్గం చెయ్యని చెప్పాలి. కర్మ మార్గం వదిలేసి మీలాగా జ్ఞానం వచ్చేసింది కదా అని ఎవరిని కర్మ మార్గం చేయొద్దని చెప్పకూడదు. ఎందుకంటే వాడు పండాలి. ఎలా పండుతాడు? కర్మ మార్గం చేస్తేనే పండుతాడు. ఎవడైనా జ్ఞాన మార్గం వచ్చేది. నేను యాపిల్ ఫోన్లో మీకు బుక్లో యాపిల్ చూపించా, టేస్ట్ ఎలా ఉందా అంటే తెలుస్తుందా? అదేంటి? కర్మ మార్గం. జ్ఞాన మార్గం రావడానికి ఏంటి? అది మీరు కర్మ మార్గంగా అనుసరించి ఆ నిజంగానే యాపిల్ తెచ్చి టీచర్ చేతిలో పెట్టి చూడరా వెయిట్ ఎలా ఉందో, దాని స్మెల్ ఎలా ఉందో, కొరికి తిందు నా టేస్ట్ ఎలా ఉందో. ఇప్పుడు నేను మీకు యాపిల్ చూపాను, అరే యాపిల్ తెలుసా అన్న, తెలుసుకుంటున్నా, ఎలా టేస్ట్, ఇలా కలర్ ఏంటి, జ్ఞానం వచ్చింది. సో కర్మ మార్గం లేదు, జ్ఞాన మార్గం లేదు. చాలామంది బయట ఎన్నెన్నో సమాజాలు వచ్చినాయి, బయట ధర్మాలు కూడా వచ్చినాయి. వాడు డైరెక్ట్ కర్మ మార్గం టీచ్ చేస్తున్నారు. వాడికి ఎలా ఉంటుంది? గాల్లో ఇల్లు కట్టినట్టు ఉంటుందా? పడిపోతున్నా? ఉండదు. కర్మ మార్గం ఈజ్ ఫౌండేషన్. దాని మీద జ్ఞాన మార్గం ఇల్లు కడితే ఆ ఇంట్లో ఉండదు. అలా ప్రాక్టీస్ చేయాలి. అందుకనే మీరు వానప్రస్థమై పండిపోయారు కూడా కర్మ మార్గంలో చేయాలి, సంధ్యావందనం చేయాలి, హోమాలు చేయాలి, అభిషేకాలు చేయాలి, అన్నీ చెప్పాలి మీరు చేయాలి అని. సరే, సంసార చక్రంలో పరిణమించే వారికి తల్లి అనిగో. సంసార చక్రంలో మనం అందరం ఉన్నాం. మనకి ఎవరు ఉన్నారు రిలేషన్స్? తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, భార్య, కొడుకు, కూతురు, అవునా, చెల్లెలు, ఇలా అందరూ ఉన్నారు కదా. ఒక సంసార చక్రంలో ఉన్నవాడు యోగి అవ్వాలంటే ఇవన్నీ లేవు అని ఎలా ఉండగలడు? భార్య కాబట్టి ఏమే అంటాడు. అందుకని ఏమండి నేను ఆత్మని పరమాత్మని అని అంటాడు భార్యతోని.
నువ్వు జీవాత్మ నేను పరమాత్మ అంటాడా? ఏమన్నా నీకు ఏమన్నా రాపమండ తెప్పించాలా, దయ్యం వదిలించాలా, దయ్యం పట్టిందా అని డౌట్ వస్తుంది ఆవిడకి. అవునా కాదా? ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు అడగరు. అడుగుతారా? అడగరు. సో అందుకనే తల్లి తండ్రి పుత్రుడు ఇలాంటి రిలేషన్లో ఉన్నాడు యోగి ఎలా అవుతాడు? సరే, ఉంటే ముక్తి ఎలా సాధ్యం? ఇన్ని బంధాలు చుట్టుపక్కల నేనే ఉన్నాయి, ఇంతమంది స్టూడెంట్స్ డియరెస్ట్ నాకున్నారు, నాకు ఎలా వస్తుంది ముక్తి? ఇంతమంది డియరెస్ట్ ఉన్నప్పుడు అంటే బంధాలు ఉన్నాయి కదా, ఎలా వస్తుంది ముక్తి? ఇదే శుకుడు అడుగుతున్నాడు, ఇన్ని బంధాలు పెట్టుకున్నారు ఎలా వస్తుంది ముక్తి? అలానే చేదని మనకు నోట్లు వేసుకోమని చేయదు తెలుసు, తీపిదనం తెలుసు, వేడి కూడా తెలుసు, వేడి వేడి నోట్లు వేస్తే కాలుతుందని తెలుసు. కాషాయం అని ఎలా తెలియకుండా ఉంటుంది మనకి? కషాయం అని ఎలా తెలియకుండా ఉంటుంది? నోట్లు వేస్తే తెలుస్తుంది కదా, నోట్లు వేస్తే సెన్స్ తెలుస్తుంది. ఇవన్నీ వదిలేసిన వాడు కదా వైరాగ్యం. అందుకే రామదాసు ఎంతో రుచిరా అన్నాడు, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. అది రావడానికి కారణం ఏమైంది? తానిషా ప్రభు యొక్క భటులు వాడు సైన్యాధ్యక్షుడు కొట్టి 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 ఆ బ్రెడ్ బన్ను మీద బాగా ఉప్పు జల్లిస్తాడు, తిని కూడా ఎంతో రుచిరా అన్నాడు. అది వైరాగ్యం. మళ్ళీ నడిచి ఉప్పు ఇంకోటి పంపించండి అన్న, నేను ఉప్పు పడేసి కడుక్కొని తింటాం బ్రెడ్. ఆయన ఏం చేశాడు? తినేశాడు. నిజంగానే రాముడు ఆయనకి మాధుర్యంగా చేసి పెట్టాడు. నమ్మాడు కాబట్టి, రామదాసు నమ్మాడు కాబట్టి మాధుర్యంగా రాములు వారు చేశాడు. అలానే రామనామం నోటి మీద ఆడేవాడికి ఉప్పు కారం చేదు నిమ్మకాయ ఏవేసినా కూడా తీయగలిగిన. అలానే శివాజీ పుత్రుడైన ఛావా సినిమా చూసిన వాడు ఆయన ఎంత టార్చర్ పెట్టినా ఎలా ఓర్చుకోగలిగాడు? శివభక్తుడు, ఆయన అమ్మవారు భక్తుడు. ఆ టార్చర్ పెట్టేవాడికి ఒళ్ళు జల్లరించిపోయింది, వాడికి పెట్టుకుంటే వాడు చచ్చిపోయేవాడు. అంత ఓర్చుకొని చూపించాడు కదా సినిమాలు, ఎలా చూపించాడు? ఎంత ఓర్చుకుంటున్నాడు అంటే శరీరానికి ఉన్న స్పర్శని మొత్తం ఆయన ఎలా లాక్కొని లోపల పెట్టుకున్నాడు అంటే ఎంత టార్చర్ని కూడా బ్రతికి ఉంటున్నాడు లోపల బిగించి. ఉప్పు చల్లేశారు పాపం, ఇలా రాశారు ఉప్పు, కళ్ళలో గుచ్చేశారంట వేడి వేడి సీకులు తీసుకెళ్ళి, గోళ్ళు లాగేశారంట, ఇట్లా పట్టకాలు పెట్టి గోళ్ళు లాగారు శరీరంలోంచి. ఇది ఓర్చుకునే శక్తి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఒక మనిషికి ఛాన్సా? శివభక్తుడు, అమ్మవారి భక్తుడు. ఈరోజు మనం చావా గురించి మాట్లాడుతున్నామే అంటే సినిమాని కాదు, ఒక దేవుడి భక్తుడికి ఓర్పు శక్తి అంత ఇస్తాడు. ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎట్లా పోయారో అట్లా పోయారు. పురుగులు పట్టి చచ్చిపోయారు, చిన్న చిన్న పురుగులు కొరికి చంపేసేవాడు. గొప్ప శివభక్తుడు చంపితే ఆఫ్టర్ ఆల్ పురుగులు చంపేసినాడు, జరాలు వచ్చేసి కదా. అంత గొప్ప చరిత్ర ఏది? శివాజీ మహారాజు యొక్క కొడుకుని చంపినవాడు ఆఫ్టర్ ఆల్ జరాలు చచ్చిపోయాడు. అదే కొడుకు సంభాజీ మహారాజు చంపిన వాళ్ళు అలా చచ్చారంట. అదే అంటే కుక్క చావంటారు దాన్ని, ఈగలు పురుగులు పట్టి చచ్చిపోతారు సరే. మరి భక్తుల జోలికి అందుకే పోద్దంటారు. సరే, అదే రీతిగా శీతోష్ణ సుఖ దుఃఖాది పరిజ్ఞానం లేకుండా ఎలా ఉంటుంది? చల్లదనం, వేడిదనం, మంట, సుఖం ఇవి తెలియకుండా ఉంటాయి శరీరానికి. కొంచెం వేడడానికి కానీ ఏంటంటే మరి మోక్షం సంగతి కదా. ఒక 5 నిమిషాలు చోట పోయగానే అరే తగ్గు లేదురా కానీ ఏంట్రా అంటాడు నాలంటాడు. మరి వీడి మోక్షం కదా అంటే ఇవన్నీ వదిలేస్తేనే మోక్షమా ఏంటో తెలియదు, మనం చూద్దాం. ఉంటే మోక్షం ఎలా సాధ్యం? నీకు చల్ల వేడి తీపి అవి ఇవి శరీరానికి ఎన్ని మొక్కలు అన్నీ చెప్తున్నావు, దీన్ని వదిలేస్తే మోక్షం అంటే వదిలేంటే చెప్పేమని కాదు, దీన్ని దాటి మాట్లాడితే మోక్షం అంటారు. మరి అన్ని దీనిలో డిస్కస్ చేస్తున్నావు, ఎలా వస్తుంది మోక్షం? సుఖమహర్షి మన తరఫు నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు వేదవ్యాస వారు, ఇవన్నీ మనవి కదా. నిజంగా సుఖమహర్షి అడగకుండా జ్ఞాన వైరాగ్యాలు అలా కూర్చుంటే మన పరిస్థితి ఏం కానీ ఈ రోజున? ఆయన అడిగి మనకి చాలా ఉపకారం చేశాడు, అందుకు సుఖుడు అడుగుతున్నాడు. ముందు ముందు మనుషులు కలియుగంలో ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి వాళ్ళకి, అందుకు కదా సుఖుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. లేదంటే ఆయన వైరాగ్యంలో కూర్చుంటే సాక్షాత్తు వేదవ్యాసుల యొక్క తేజస్సు నుంచి పుట్టినవాడు. ఆయనకి ఎక్కడ తల్లి గర్భం సోకలేదు, అయోనిజుడు యోని ద్వారం నుంచి రాలా, మళ్ళాంటి వాడు వస్తారు యోని ద్వారం నుంచి. సరే, ఉంటే మోక్షం ఎలా సాధ్యమవుతుంది? తండ్రి నాకు సందేహంగా ఉంది అంటున్నాడు. అదిగాక ధరాపాలన చేసేవాడు శత్రుమిత్ర పరిజ్ఞానం లేకుండా ఎలా ఉండగలడు? ఒక రాజుకి మిత్రుడు శత్రువు ఇద్దరు ఉంటారు కదా, లేదంటే ఆయన ఓడిపోతాడు. వీడు నా శత్రువు అని గుర్తుపెట్టుకోలేదనుకో వాడు అటాక్ చేస్తాడు. బాహుబలిలో చూశాను కదా. మరి అలా శత్రువు మిత్రుడు అంటే నీకు మోక్షం పోయింది, అయిపోయింది. మోక్షం కావాలనుకునే వాడికి శత్రువు లేడు, మిత్రుడు లేడు. ఈ జనక మహారాజుకి శత్రుమిత్రులు లేకుండా ఉంటారా? మరి అలాంటప్పుడు ఆయన మోక్షం ఎలా వచ్చింది? ఎంత టఫ్ క్వశ్చన్ చూడండి, నిజమే కదా.
మనలాంటి వాడు పరిస్థితి. మనకు బయట ఉన్నారు కదా, శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. నీకు నచ్చిన వాడు శత్రువు, నచ్చిన వాడే మిత్రుడు, నచ్చిన వాడే శత్రువు. మనం ఎలా డిక్లేర్ చేసుకుంటాం? అది గురువైనా పర్లేదు. మనకు నచ్చలేదు అనుకో శత్రువే. మరి ఇలా కాదు బాగుపడండి అంటే శత్రువు అయిపోతాడు గురువు. అంతేనా? అలానే శత్రువు ఉండేది. మనం బాగు చేసేవాడు గురువు, వాడు మిత్రుడు అయి ఉండాలి. సరే, చోరుడిని తపోధనుడిని సమంగా ఎలా చూస్తాడు? ఒక దొంగోడిని, ఒక గొప్ప ధనికుడిని ఆ రాజు ఎలా సమంగా చూడగలుగుతున్నాడు? మోక్షంలో ఉన్నవాడు ఇలా చూస్తాడు. ఒకసారి రమణ మహర్షి గారి ఆశ్రమంలో దొంగలు పడ్డారంట. జాగ్రత్త వినండి. రమణ మహర్షి గారు ఇదే వైరాగ్య స్థితి కదా, మోక్ష స్థితి. అది దొంగలు పడ్డారు, తలుపు తీశారు. తలుపు తీసాక రమణ మహర్షి గారు అలా కూర్చొని ఎదురుగా కూర్చొని ఉంటే దొంగలం మేము భయపడాలన్నారంట. నాకెందుకు భయం? ఆయన అంటారంట, నాకెందుకు భయం? మీకేం కావాలో చేసుకోండి అన్నాడు. విభాగంలో వాళ్ళు అనుకుంటున్నారు. అనుకుని ఏం చేశారు? దొంగతనం చేసుకుని మొత్తం అయితే ఏముంటాయి? ఏమో అలాగే సామాన్లు ఉంటాయి. ఆయన యోగి, ఆయన దగ్గర ఏముంటాయి అన్న? నీళ్లు తాగడానికి ఒక చిన్న ఏమంటారు కెటిల్ లాంటిది ఒకటి ఉండేది, ఒక కర్ర ఉండేది, అన్నం తినడానికి ఒక ప్లేట్ ఉండేది, ఆయన కౌపీ బిళ్ళవచ్చు 2-3 ఉండేది, ఉతికారి. ఇంకేముంటాయి ఆయన దగ్గర అని మనం అనుకుంటాం. అంతా ఆయన దగ్గర కనబడడానికి ఇలా ఉంటుంది. కానీ లక్ష్మణమ్మ ఆయన దగ్గర ఉండిపోయింది, కనబడదు. మనకి మాత్రం ఇలా కనబడుతూ ఉంటుంది. ఏం లేదంటే అదే కదా జ్ఞానం. దేవుడు కనబడతాడా? కానీ ఉన్నాడు. ఏదైతే కనబడుతుందో అది లేదు, ఏదో రోజు వెళ్ళిపోతుంది. కానీ ఇది ఉందనుకుంటున్నాం మనం. ఇదే కదా గోల, మన చుట్టూ ఉన్న గోల ఇదే. అందరం చూస్తున్నాం. వీళ్ళందరూ ఉంటారా? రేపొద్దున ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత అందరూ వెళ్ళిపోవాల్సిన. మా తాతయ్య గారు ఉన్నారా? వెళ్ళిపోయారు ఎప్పుడో. నేను అప్పుడు మా తాతయ్య గారు చూసినప్పుడు ఏమనుకున్నా, మా తాతయ్య గారు కరెక్ట్ నిజం, ఎప్పుడు ఉంటారు నాతోనే అనుకున్నా. ఉన్నాడా? పొరపో నాకు చాలా పనులు ఉందని వెళ్ళిపోయాడు. నేను నిజం అనుకున్నాను, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నా? అబద్ధం అనుకుంటున్నాను. తెలిసి వచ్చింది నాకు. ఏదైతే ఉన్నారో దేవుడు ఆయన లేడంటున్నాను, కానీ ఆయన ఎప్పుడు ఉన్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇంకా ముందు కూడా ఉంటాడు. సరే, అలా రమణ మహర్షి గారి ఆశ్రమం దొంగలు పెడితే ఆయన దొంగతనం చేశారు. వెళ్తూ ఏం చేశారు? వీళ్ళకి ఈగో హట్ అయింది. దొంగలకి ఏమైనా భయం పడాలి కదా. నేను దొంగలకు భయపడాలని నేను కర్ర తీసుకుని కొట్టారంట. అన్యాయంగా కొట్టారు కాళ్ళ మీద. ఆయనకి ఇవ్వలేదు, అరవలేదు, ఏమీ లేదు. కాళ్ళని వాతలు పడ్డాయి. కర్రతో కొట్టి కాళ్ళకి వాతలు పడ్డాయి. అంటే ఎంత దారుణంగా దెబ్బ తగిలి చూడండి రమణ మహర్షి గారికి. కొడితే ఈ లోపల సౌండ్ వచ్చింది. శిష్యులు పక్కనే ఉంటారు కదా, గురువు ఎప్పుడు కాపాడుకోవడం శిష్యులు ఉంటుంటారు పక్కన. ఎందుకంటే గురువు అయిపోయాడుకో వీడు దిక్కులేదు. ఇక ఇంట్లో దీపం మారిపోతే చీకట్లో తల ఎక్కడ కొట్టుకుంటూ తెలియనట్టు తయారవుతుంది మన జీవితం కూడా. అందుకే గురువుని కాపాడుకుంటూ ఉంటారు శిష్యులు. అందుకే ఏ గురువు చుట్టూ అంతమంది శిష్యులు ఎందుకుంటారంటే స్వామికి చిన్న నొప్పి వచ్చినా కూడా ఇబ్బంది పడిపోతారు శిష్యులు. అయ్యో 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 అని. అంటే మాకు దిక్కేవారు ఇక మీరు లేకపోతే. అందుకే సాయినాథుడు వెళ్ళిపోయినా కూడా, రాఘవేంద్ర స్వామి వెళ్ళిపోయినా, రమణ మహర్షి వెళ్ళి అంత బోరు నేయించారు. పీఠాధిపతులు ఎంతో మంది గురువులు వెళ్ళిపోయినా. ఎందుకు శిష్యులు ఏడుస్తారంటే స్వామి మీరు వెళ్ళిపోతే మాకు దిక్కేది అని. ఆ ఆర్తికి మళ్ళీ ఆయన వస్తాడు ఎప్పుడో. ఈయన వెళ్ళిపోయాడు ఇంకోటి వస్తాడని కాదు అర్థం. అర్థమైందా? ఉండగానే పండించుకోవాలి, మళ్ళీ రావడానికి ఎప్పుడు టైం ఉంటుంది. అలా వెళ్ళిపోతూ కొట్టగానే శిష్యులు లేచారు. లేచి సౌండ్ వచ్చి చూస్తే దొంగలు. మరి దొంగలు వచ్చారా? పట్టండి కొట్టండి అది ఏమో అని వాళ్ళు పారిపోయారు. స్వామి దగ్గరికి వచ్చారు. రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి, స్వామి అయ్యో ఇంతగా కొట్టారే, మమ్మల్ని కేకేస్తే మేము వచ్చి వాళ్ళు పనిపెట్టేవాళ్ళం కదా, అది ఇది అని చెప్పేసి వెంటనే తెచ్చిపోక రాస్తున్నారు. ఏది ఆ వాతల మీద రాస్తుంటే స్వామి అన్నారంట, కొట్టినవాడు ఈశ్వరుడే, వెన్న రాసేవాడు ఈశ్వరుడే అన్నారు. అంటే ఆ దొంగల్లో కూడా అరుణాచల శివుడు చూశారు ఆయన రమణ మహర్షి గారు. ఈ వెన్న రాసే వాళ్ళు కూడా అరుణాచల శివుడు చూశాడు. అరుణాచల శివుడు కొట్టాడు, అరుణాచల శివుడు వెన్న రాస్తున్నాడు. మనం ఏం చేస్తాం? మనం పక్కరంట మీరే డియరెస్ట్ నాకు వెన్న రాశాడు, వాళ్ళు బర్స్ట్ ఫెయిల్స్ కొట్టారు కదా అందరూ. అది రావాలంటే మన శత్రువు మన దారుణంగా కొట్టినా కూడా వాళ్ళు దేవుడు చూడాలి. దేవుడు వాడితో నన్ను కొట్టించి నన్ను బాగు చేశాడు దేవుడు అని ఆ శత్రువులో దేవుడు చూడగలగా. ఎంత కష్టం చూసారా? ఇదే సాధన అంటే ముక్కు మూసుకొని హిమాలయాలకి వెళ్ళి కూర్చుంటా కాదు. మనం ఉన్న జీవితాల్లోనే మనల్ని మనం మార్చుకోవడమే సాధన. గురువు గారు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయడమే సాధన. గురువు గారు ఇచ్చే ఎక్సర్సైజెస్ చెప్పినట్టు చేయడమే సాధన. ఈ ఎక్సర్సైజ్ కాదు నాన్న చేతులు పదేలో గడియారములు తిరిగినట్టు, దాని గురించి కాదు, అదే సాధన. సరే, గృహస్థాశ్రమం నుండి రాజ్యపాలన చేసేవాడు ముక్తుడు ఎలా అవుతాడు తండ్రి అని అడుగుతున్నాడు. అనినా డౌట్ శంక అంటున్నాడు.
అయినా జీవముక్తుడని నీవు అంటున్నావు, ఆ నరేంద్రుడు చూడాలని కుతూహలంగా ఉంది. అలాంటి గొప్ప రాజు నువ్వు జీవముక్తుడు అంటున్నావు, నాకు చూడాలనుంది తండ్రి. శుకుడు ఇప్పుడు ఎక్కడ బయలుదేరుతాడు? నేపాల్ అవతల మిథిలా నగరానికి బయలుదేరాడు. అక్కడ ఎవరున్నారు? సీతమ్మ తల్లి యొక్క తండ్రి జనక మహారాజును. సందేహ నివృత్తి కొరకు మిథిలా నగరానికి వెళ్తానన్నాడు. ఆయన కొంచెం వెళ్ళడానికి టైం ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడికి పురాణాన్ని శుభం పలుకుదాం. సుఖ మహర్షి మిథిలా నగరానికి జనక మహారాజుని కలవడానికి వెళ్తున్నాడు అని అనుకుంటూ ఈరోజు పురాణం ఇక్కడ శుభం పలుకుదాం. సర్వం శ్రీ మహామేశ్వర పాదాభిదార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.